హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాధే థ్రెడ్ బ్యాంగిల్స్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ మన వీడియోలో కొద్దిగా హెవీగా అదేవిధంగా ఫ్యాన్సీగా ఉండే ఇన్విజిబుల్ చైన్స్ అయితే చూసేద్దాము. ఇప్పుడు మనం 1 by 1 కలెక్షన్ అయితే చూసేద్దామండి. ఫస్ట్ సీ గ్రీన్ చూపిస్తున్నాను. సీ గ్రీన్ వచ్చేసి మధ్యలో స్టోన్ వచ్చేసి సీ గ్రీన్, అదేవిధంగా దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఈ లారియల్స్, అదేవిధంగా సైడ్ కూడా సీ గ్రీన్ బీడ్స్ వేసి చేసామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మధ్యలో ఈ పింక్ గ్రీన్ కాంబినేషన్లో మధ్యలో స్టోన్స్ వచ్చున్నాయి. ఇది వచ్చేసి మెహందీ పాలిష్, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వెనకాల దీనికి హుక్ కూడా వచ్చింది. హుక్ ఉండేదైతే ఇంకా చాలా మనకి 2 in 1 లాగా యూజ్ అవుతుంది అనమాట. చూసారు కదా ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సీజెడ్ స్టోన్ వచ్చేసి, ఇది వచ్చేసి పర్పుల్ పెండెంట్, అలాగే కింద లారియల్స్ వచ్చి వైట్, కింద లారియల్స్ వైట్ వేసాము. అదేవిధంగా సైడ్ కూడా పర్ల్స్ వేసి చేసామన్నమాట. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చుట్టూ వచ్చేసి మొత్తం సీజెడ్ వర్క్ అనమాట పెండెంట్స్కి. ఈ మధ్యలో స్టోన్ చుట్టూ కూడా సీజెడ్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. సో వెనకాల దీనికి కూడా హుక్ వచ్చింది. మొత్తం మెహందీ పాలిష్ ఇది. చూసారు కదా పెండెంట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వచ్చేసి లక్ష్మీ పెండెంట్ అనమాట. మొత్తం మధ్యలో చుట్టూ కూడా మనకి లక్ష్మీ ఐడల్స్ ఉంటాయన్నమాట. సో మధ్యలో కూడా ఒక లక్ష్మీ ఐడల్ ఉంటుంది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అదేవిధంగా మనకి మొత్తం సీజెడ్ వరకు మెహందీ పాలిష్ వచ్చింది. దీనికి వచ్చేసి రెడ్ గ్రీన్ డ్రాప్ షేప్ బీడ్స్ యూజ్ చేసి చేసామన్నమాట. లారియల్స్ వైట్ యూజ్ చేసి సైడ్ కూడా రెడ్ గ్రీన్ కాంబినేషన్తో చేసాము. ఇది చూడండి బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ పెండెంట్. సో ఇది వచ్చేసి పింక్ స్టోను, కింద వచ్చేసి వైట్ లారియల్స్ వేసాము అనమాట. ఆ లారియల్స్ కూడా 2 different సైజెస్ వేసి చేసాము. అదేవిధంగా సైడ్ కూడా పర్ల్స్ వేసి చేసాము. చూడండి పెండెంట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మధ్యలో పింక్ కలర్ స్టోన్ వచ్చేసి, దీనికి కూడా వెనకాల హుక్ అయితే ఉంది. హుక్ ఉండే పెండెంట్స్ ఏదైనా సరే మనం 2 in 1 లాగా యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా మెహందీ పాలిష్ అండి, సీజెడ్ వర్క్ స్టోను. చూసారు కదా ఎంత షైన్ అవుతున్నాయో పెండెంట్ అనేది. సేమ్ అదే పెండెంట్లో పర్పుల్ కలర్ అనమాట. ఇది డిజైన్ మొత్తం సేమ్, కానీ పెండెంట్ మధ్యలో మాత్రం పింక్ కలర్ స్టోన్ వచ్చి ఉంటుంది. ఇది వచ్చేసి రెడ్ కలర్ స్టోను, చుట్టూ వచ్చేసి సీజెడ్ వరకు, అలాగే అమెరికన్ డైమండ్ కట్ స్టోన్స్ అనమాట. ఇవన్నీ కూడా చూడండి ఆ షైనింగే తెలుస్తుంది కదా మీకు ఎలా షైన్ అవుతున్నాయి అనేసి. సో ఈ ఈ మధ్యలో ఉండే రెడ్ స్టోన్కి మ్యాచ్ అయ్యేలాగా కింద లారియల్స్ కూడా మనం రెడ్ వైట్ కాంబినేషన్లో వేసాము. సైడ్ కూడా మనకి రెడ్ బీడ్స్ వేసాము. ఇలా డిజైన్ చేసాము అనమాట ఇది. సో దీనికి కూడా వెనకాల హుక్ ఉంది. ఇది కూడా మొత్తం మెహందీ పాలిష్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వచ్చేసి కోరల్ పెండెంట్, అదేవిధంగా మధ్యలో మనకి ఈ సీజెడ్ స్టోన్స్ మైక్రో వర్క్ అనమాట. చాలా చిన్న స్టోన్స్ ఇవి. సో దీనికి కింద గ్రీన్ వైట్ కాంబినేషన్లో లారియల్స్ వేసి సైడ్ కూడా గ్రీన్ బీడ్స్ వేసి చేసామన్నమాట ఇది. సో దీనికి కూడా వెనకాల హుక్ అనేది ఉంది. ఇది కూడా మెహందీ పాలిష్ అండి. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా మెహందీ పాలిష్. ఈ పెండెంట్ చూడండి, చూడగానే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం మైక్రో వర్క్, అలాగే మధ్యలో వచ్చేసి గ్రీన్ కలర్ స్టోను, వెనకాల హుక్ కూడా వచ్చిందండి దీనికి. సో మెహందీ పాలిష్ ఇది కూడా. సైడ్ కూడా దీనికి గ్రీన్ బీడ్స్ వేసి డిజైన్ చేసాము. అదేవిధంగా లారియల్స్ కూడా ఇలా వేసాము అనమాట, వైట్ గ్రీన్ కాంబినేషన్లో. పెండెంట్ చూడండి మైక్రో వర్క్తో ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. ఇది వచ్చేసి జడావ్ పెండెంట్ అనమాట. మనకి సైడ్ కూడా 4 లూప్స్ ఉండే పెండెంట్స్ యూస్ చేసి చేసాం. ఇది జడావ్ పెండెంట్ చూడండి ఎంత బాగుందో. ఇది
సేమ్ ఈ పింక్ గ్రీన్కి మ్యాచ్ అయ్యేలాగా లారియల్స్ కూడా పింక్ గ్రీన్లోనే వేసాము. ఈ లారియల్స్ కూడా అన్నీ మనమే మేక్ చేసామండి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడడానికి. నెక్ లెంత్కి సరిపోయేలాగా పర్ఫెక్ట్గా చేసామన్నమాట ఇది. ఇందాక చూపించిన డిజైన్లోనే ఇది రెడ్ కలర్ అనమాట. సో దీనికి లారియల్స్ కూడా డిఫరెంట్ బీట్స్ ఇవి రెడ్ కాంబినేషన్లోనే వేసాము. ఈ వర్క్ చూడండి, సీజెడ్ వర్క్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీనికి వచ్చేసి రెడ్ వైట్ లారియల్స్ కాంబినేషన్ వేసాము. సో ఇది కూడా మొత్తం మెహందీ పాలిష్ అండి. సో ఓవరాల్గా మీకు ఈ ఇన్విజిబుల్ చైన్స్ ఎలా కనిపించాయో కమెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.